దేవునామానికి మహిమ కలుగును గాక. కూడినటువంటి మీ అందరికీను యూట్యూబ్లో వాక్యం చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 99వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి పరిశీలన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. 89వ కీర్తన 7వ వచనం. 98వ కీర్తన 7వ వచనం. 98:7. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. 99వ వచనం, 99వ కీర్తన 1వ వచనములు అంటారు, జనములు వణుకుతూ ఉన్నారంట. మనకు కూడా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మనకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మనకు కూడా ఏమొస్తుంది? వణుకు వస్తుంది. వణుకు వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్లుగా కేకలు వేస్తూ ఉంటాం. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, మనం ఒక్కరమే ఉన్నామనుకోండి, వారు మనకు సంబంధించినటువంటి వారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే వణుకును కేకలు అనేటువంటిది వేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ లోక సంబంధమైనటువంటి ప్రమాదాలు కానీ సంఘటనలు కానీ ఇవి కొంత సమయం మాత్రమే వణుకును కేకలను పుట్టించవచ్చును. కానీ మన దేవుడు అతి త్వరలో రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘముతో పరిశుద్ధమైనటువంటి వివాహము జరిపించుకుని ఆయన ఆ సంఘమును తనతో పాటు తీసుకుని వెళ్ళు నిమిత్తము ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రజలు అనుకుంటూ ఉన్నారు, కాలము ఇలాగే ఉంటుందిలే. దేవుడు నా చిన్నప్పటి నుండి దేవుని రాకడ వస్తుందని చాలామంది పరిశుద్ధులు ఘోషిస్తూ ఉన్నారు, సభలు పెడుతూ ఉన్నారు. నువ్వు మారాలి, నువ్వు రక్షణ పొందాలి, దేవుని రాకడ సమీపముగా ఉన్నది అని నా చిన్నప్పటి నుండి మా తాతల ముత్తాతల నుండి చెబుతూనే ఉన్నారు. ఇంకా దేవుని యొక్క రాకడ రాలేదని చాలామంది నిర్లక్ష్యము చేస్తూ ఉండవచ్చు. వారు అన్యులైనను దేవునిని ఎరిగిన వారైనటువంటి వారైనను వారు నిర్లక్ష్యముతో అలక్ష్యము చేస్తూ ఇంకా సమయం ఉందని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నోవాహు జలప్రళయం ఎలా వచ్చిందో తెలుసా? అనుకోనటువంటి గడియలో నోవాహు జలప్రళయం వచ్చింది. 120 సంవత్సరాలు నోవాహు ప్రసంగించినా కానీ నోవాహును వీడి పిచ్చోడ్రా, కాలము చాలా బాగుంది అని పెళ్ళిండ్లు కిచ్చుకొనుచు త్రాగుతూ చిందులు వేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వారు వ్యవహరించారు. జలప్రళయం రానే వచ్చింది. 8 మంది మాత్రమే కాపాడబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సమయము ఎప్పుడు ఆసన్నమవుతుందో తెలియదు. ఆయన ఎప్పుడు రెండవసారి రాబోతున్నాడో ఎవ్వరికి తెలియదని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. తండ్రికి మాత్రమే తెలుసు, అది కుమారునికి కూడా తెలియదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకోసము మనందరము సిద్ధపడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు వస్తే నేను ఎత్తబడతాను అన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము మనలో ఉండాలని ప్రభు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వణుకు తగ్గేటువంటి వణుకు కాదు.
99వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవుడు వస్తాడు, ఆయన రాజ్యమును స్థాపిస్తాడు, అప్పుడు జనులందరూ కూడా ఏం చేస్తారంట? వణికిపోతారంట. 98 7వ వచనంలో అంటారు, జనులందరూ, లోకము దాని నివాసులందరూ కూడా కేకలు వేస్తారంట. ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము ఆసన్నమైనది, ఆ ఉగ్రత నుండి మమ్ములను ఎవ్వరు కాపాడగలరు అని వణికిపోతూ కేకలు వేస్తూ, అప్పుడు కూడా లోక రక్షకుని వారు వేడుకొనుకోకుండా సృష్టి మీద ఆధారపడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేని మీద అండి? ప్రభువా, ఈ క్షణంలోనైనా కానీ మేము మారు మనసు రక్షణ పొందుతాం, ఎంతోమంది మాకు బోధించారు, అయినా కానీ మేము మారలేదు, సిలువలో దొంగ చనిపోతూ క్షమాపణ అడిగాడు, ఆ క్షమాపణను నువ్వు దయచేసి ఉన్నావు, నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటాడు అనేటువంటి మాటను ఈ లోకములో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ దానిని జ్ఞాపకం చేసుకోరంట. ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి మీద ఆధారపడి జనులందరూ కూడా వణికిపోతూ కేకలు వేస్తూ, ఎవరు మమ్మల్ని రక్షించగలరు, ఎవరు మమ్మల్ని కాపాడగలరు, మా ప్రాణం మీదకి వచ్చిందని వారు సమస్తమైనటువంటి శర ఆస్తులను వదిలిపెట్టి తమ ప్రాణ రక్షణ కొరకంట ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి మీద ఆధారపడతారంట. దేని మీద అండి? ప్రకృతి మీద ఆధారపడతారు. అవే మమ్మల్ని కాపాడుతాయి, అవే మా ప్రాణమును రక్షిస్తాయి అనుకుని ఈ దినాన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఏ విధముగా ఆరాధిస్తూ ఉన్నారో, ఆ దినాలలో కూడా తమ ప్రాణ రక్షణ కోసము సృష్టికర్తను, జీవమగల దేవుని వేడుకొనుకోకుండా వారు వణుకుచూ పరిగెత్తుతూ ఈ సృష్టిని వారు అంటారంట, మమ్మల్ని కాపాడు అంటారంట. హల్లెలూయా. అదే మనమైతే ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అనే నిరీక్షణతో, విశ్వాసముతో నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నామయ్యా అని ఎంతోమంది హతసాక్షులు, ఎంతోమంది అపోస్తలులు, ఎంతోమంది పరిశుద్ధులు చనిపోయి వారి రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. అయ్యా ఎప్పుడు వస్తావయ్యా, ఎప్పుడు ఈ లోకమునకు తీర్పు తీరుస్తావయ్యా, మేము ఎంతో వేదన పడుచున్నామయ్యా, ఎంతకాలము మేము వేదన పడాలయ్యా అని పరిశుద్ధుల యొక్క రక్తము త్వరగా రమ్మని మొరపెడుతూ ఉందంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథము తీకండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7, 8 వచనాల్లో ఉంటుంది అనుకుంటా ఈ మాట. పరిశుద్ధుల యొక్క రక్తము మొరపెడుతుందంట, నువ్వు త్వరగా రాయా, ఈ లోకమునకు తీర్పు తీర్చాయా, మేము భరించలేకపోతున్నామని పరిశుద్ధులేమో దేవుని రాకడను వారు ఏం చేస్తున్నారంటవా? ఆహ్వానిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ప్రారంభం కాగానేనంట వారంటారు సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలారా, దేవుని యందు ఆసక్తి కలిగిన వారులారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఈ క్షణంలో వస్తే నేను సిద్ధముగా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? లేకపోతే వణుకుచు కేకలు వేస్తూ ఈ ప్రకృతి మీద ఆధారపడేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారో, ఏ విధముగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అసలు ఈ ప్రజలకు ఎందుకు వణుకు వస్తుందో, ఈ ప్రజలు ఎందుకు కేకలు వేయవలసి వచ్చిందో కొన్ని అంశాలను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములను చూద్దాం. దేవుని యొక్క రాకడ సమయంలో ఏమి జరగబోతూ ఉన్నది, అసలు ప్రజలందరూ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మానవులందరూ కూడా ఎందుకు వనకాల్సి వస్తుంది,
ఎందుకు కేకలు వేయాల్సి వస్తుంది? తమకు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి ఎందుకు పారిపోయి ప్రకృతి మీద ఆధారపడి ఆ సమయంలో కూడా ప్రకృతిని వేడుకుంటున్నారో కొద్ది సమయము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని మాటలను మనం పరిశీలన చేద్దాం. మత్తయి గ్రంథము మాథ్యూ చాప్టర్ 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశము నుండి కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుహుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రము వారును రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవింకా మారకపోతే నీవు కూడా వణుకుచు పరిగెళ్ళుచు కేకలు వేస్తూ రొమ్ము కొట్టుకున్నటువంటి స్థితిలోనే నువ్వు ఇంకా ఉంటావు. అసలు ఏమి జరగబోతుందంటే ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు మేఘారుహుడై ఆయన మహిమ ప్రభావముతో ఆయన అతి త్వరలో రాబోతున్నాడంట. హల్లెలూయా. ఏం కాబోతుంది? ఇప్పుడు ఉన్నట్లుగా సూర్యుని యొక్క వెలుగు అనేటువంటిది ఇకనే ఉండదు. చంద్రుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు ఉండదు. నక్షత్రములు ప్రకాశవంతముగా అవి ప్రకాశించవు. భూమి మీద ఉన్నటువంటి వాటికి, ఆకాశము మీద ఉన్నటువంటి వాటికి అన్నిటికీ కూడా ప్రమాదము జరగబోచున్నది గనుక, చీకటి అంధకారము కాబోచున్నది గనుక ఎవరు కూడా దానిని తాళలేరు, తట్టుకోలేరు గనుక అప్పుడంట ప్రభు అంట మహాప్రభావముతో, మహా తేజస్సుతో, మహాప్రకాశవంతముతో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవ్వలేనటువంటి అంతటి ప్రకాశవంతమైనటువంటి తేజో మహిమతో ప్రకాశమంతా కూడా ఆ వెలుగు కనిపిస్తూ ఆయన మేఘారుహుడై రాబోతున్నాడంట. హల్లెలూయా. ఆ ప్రకాశవంతమైన ఆ తేజోవంతమైనటువంటి వెలుగును కొంతమంది మాత్రమే చూడగలరంట. చూడలేనటువంటి వారంట వణుకుతూ కేకలు వేస్తూ తమ హృదయాలను కొట్టుకుంటారంట, బాదుకుంటారంట హృదయాలను. ఎందుకో తెలుసా? మేము ఇది చాలలేము, మేము ఇది భరించలేము, దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది భూమి మీదకి, గొర్రెపిల్ల మహోత్సవము జరగబోతున్నది, ఆయన పరిశుద్ధ వివాహము అతి త్వరలో జరగబోతున్నది కనుక మేము చాలలేము అని సకల గోత్రముల వారు ఏమన్నాడు? కొద్దిమంది అన్నారా? ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారంట, వారందరూ వణుకుతారంట, వారందరూ కేకలు వేస్తూ ఉంటారా, వారందరూ రొమ్ము కొట్టుకుంటూ ఉంటారంట. అటువంటి గుంపులో మనం ఉండకూడదని ప్రభు మన అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్ర నిప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబళి వలె నలుపాయెను,
ఆ, ఆ, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములు తప్పెను, భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులను దాగుకొని సింహాసనాసుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాజనము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుందురంట. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రములు ఉండవు, సకల జనులు రొమ్ము కొట్టుకున్నటువంటి స్థితి రాబోచు ఉన్నది. ఆయన ఉగ్రత జనము రాబోచున్నది. ఆ జనములలో ప్రజలు వణుకుతారు, ప్రజలు కేకలు వేస్తారు, ప్రజలు రొమ్ములు కొట్టుకుంటారు. ఈ లోకములో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో స్పష్టముగా తెలియజేసి ఉన్నారు. ఏమంటున్నారా? ఎవరెవరు అంటున్నారు అక్కడ? ఆ భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి వాడును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను. ఎక్కడికి వెళ్ళిపోతారంట? కొండ గుహలలోను. ఇప్పటి వరకు నీ బలాన్ని నువ్వు నమ్ముకుంటున్నామేమో, ఇప్పటి వరకు నీ ధనాన్ని నువ్వు నమ్ముకుంటున్నామేమో, ఇప్పటి వరకు నీ అధికారాన్ని నువ్వు నమ్ముకుంటున్నామేమో, ఇప్పటి వరకు నా వెనకాల ఆస్తి ఉందలే, నాకు పెద్ద సైన్యం ఉందలే, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని అనుకుంటున్నామేమో. నీ సైన్యమును విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. నీ బలము ఆ జనమున నిన్ను రక్షించలేదు, నీ ఆస్తిపాస్తులు ఆ జనమున నిన్ను రక్షించలేదు, నీ సైన్యము ఆ జనమున నీ ప్రాణమును కాపాడలేదు. వీరందరూ పరిగెడుతూ అంటారంట ప్రకృతి మీద ఆధారపడ. కొంతమంది ఒక గుంపు వారంట వెళ్ళి కొండలలో దాక్కుంటారంట. ఆ కొండలలో ఉన్నటువంటి ఆ గుహలలోకి వెళ్ళి మేము ఉగ్రత నుండి తప్పించబడాలని, మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఉగ్రతను అని అంటారంట. ఓ బండ, నా మీద నువ్వు పడు, ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడతానంట. బండ పడితే బ్రతుకుతామా? అట్టన్నా చచ్చిపోతాం, అలా అన్నా చచ్చిపోతాం. మేము మాత్రము ఆ ఉగ్రతను చూడలేము, తట్టుకోలేము. మా కాళ్ళు చేతులు మా శరీరం అంతా వణికిపోతుంది. రక్షించువారు ఎవరని కేకలు వేస్తూ ఉన్నా, మా రొమ్ము కొట్టుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు నా యొక్క శరీరం యొక్క బలమే ఆధారము చేసుకుని బ్రతికాను. మొన్న జర్మనీలో షూటర్ జరిగింది. ఆ జర్మనీ వెళ్ళి షూటరు కోచ్ అంట, బస్వాలో ఏదో పేరు ఉంది ఆయనది. జర్మనీ వెళ్ళి ఆ షూటింగ్లో పాల్గొని, షూటింగ్ అంటే సినిమాలు కాదు, షూట్ చేయటం, వాటిల్లో పాల్గొని స్వర్ణం పొంది గెలుపొంది బంగారు పథకాన్ని పొందుకొని తిరిగి మళ్ళా ఫ్లైట్ ఎక్కి తన ఊరు వస్తూ ఉన్నాడు. ఫ్లైట్లోనే తనకి బలహీనత కలిగింది, బ్రతికే ఉన్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. అతను ట్రీట్మెంట్ పొందుతానే అతను చనిపోయాడు హాస్పిటల్లో. అతడు అప్పటి వరకు కలలు కని ఉండవచ్చు, నేను ఇటువంటి ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదిస్తాను, ఎంతోమందిని నా శిష్యులుగా నేను తయారు చేస్తాను, నా పేరు ప్రఖ్యాతులు భారతదేశం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాయి అని అప్పటి వరకు ఆ వ్యక్తి ఆలోచించుకుని ఉండవచ్చు. ఓ ఎర్రివాడా, ఈ రాత్రి వేళ కాల సమయంలోనే
నీ ప్రాణమును తీసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయ్యా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ఉగ్రతలను మేము తట్టుకోలేమనంట. ఆ బండ సందులలోకి వెళ్ళి ఆ ప్రకృతిని ఆధారం చేసుకుని ఆ ప్రకృతిని మీద దేవుడు సృష్టించినటువంటి ఆ కొండలను అడుగుతారంట వీరు. అయ్యాంటి అంట మాకే దిక్కులేదు, ఆయన మేఘారూఢుడై రాబోతుండగా ఉన్నత స్థలాల మీద ఆయన అడుగు పెట్టగానే మేమంతా కూడా కరిగిపోయి నేలమట్టం అయిపోతాం. మమ్మల్ని కాదు కాపాడమని అడగవలసింది. ఆయన అడగాలని ఆ కొండలు వారికి సెలవిస్తాయేమో. ఒకవేళ ఈ కొండలలో ఆ సందులలో దూరి ప్రాణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక గుంపు వారు వీరు. ఇంకా చాలామంది ఉన్నారు, వారి గురించి చెప్తాను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన బ్రేండముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునను గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుటూ మీరు పరిశుద్ధమైన ప్రవక్తలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీలో భక్తి ఉండాలి, మీలో శ్రద్ధ ఉండాలి. ఎవరికైతే భక్తి శ్రద్ధ, దేవుని మందిరం అంటే ఆసక్తి, దేవుని మందిరానికి రావాలంటే పెందల కడన లేచి తమ పనులు ముగించుకుని దేవుడి దినమున మనతో ఏమి మాట్లాడబోచున్నాడు, దేవునితో మనం ఏం మాట్లాడతామో అని ఎవరైతే ఆయన పాద సన్నిధిలో ఆసక్తితో భక్తి కలిగి ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారంట. ఇక్కడ అంటున్నాడు, ఆకాశములు రగులుకుంటాయి, భూమి మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి, ఎక్కడ చూసినా మంటే, ఎక్కడ చూసినా అగ్ని, నీ ఇంటిలో అగ్ని జరుగుతూ ఉంటుంది, పర్వతముల మీద అగ్ని జరుగుతూ ఉంటుంది, ప్రతి మొక్క ప్రతి సస్య శ్యామలమైనటువంటి ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ కూడా రగులుకొని మంటలతో అవి కాలిపోతూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి మీద అగత్యములు జరగబోతున్నాయి, సముద్రాల మీద జరగబోతున్నాయి, ఆకాశంలో జరగబోతున్నాయి, భూమి మీద జరగబోతున్నాయి. నువ్వు అప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు, ఎక్కడ తప్పించుకుందువు? నీలో భక్తి ఉంటే, నీలో శ్రద్ధ ఉంటే నువ్వు దేవుని యొక్క రాకడ సమయంలో ఆ పారిపోయేటువంటి గుంపులో ఉండవు, వణుకుచున్నటువంటి గుంపులో ఉండవు, బండ సందులలో దాగుకోవలసినటువంటి అవసరము లేదు. ఈ ప్రకృతి అంతగా కూడా కాలిపోతున్నప్పటికీ, ఆకాశములు రగులుకుంటున్నప్పటికీ, సముద్రములు స్థితిని కోల్పోయినప్పటికీ, పర్వతములు వాటి యొక్క స్థితిని కోల్పోయినప్పటికీ కూడా నువ్వేం చేస్తూ ఉంటావో తెలుసా? నువ్వు సంతోషిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా ప్రభువు యొక్క నిరీక్షణ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుండి. ఆయన నుండి నేను తొలగిపోలేదు, ఆయన శాసనములను ఆయన విధులను అనుసరిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు వస్తే నేను ఎత్తపడతానని ఆయన కడబోర శబ్దమును నువ్వు విన్నప్పుడే నువ్వు సంతోషముతో ఆనందముతో దేవుని యొక్క గుంపులో చేరటానికి ఆసక్తి కలిగి ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఇంకా మారకపోతే నీ గతి ఏంటో తెలుసా? నీవు వణికిపోతావు,
నువ్వు కేకలు వేస్తావు, నీ రొమ్ము కొట్టుకోవలసి వస్తుంది. నీవు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధముగా అయితే తమ ప్రాణాన్ని రక్షించుకునే నిమిత్తము పారిపోయి బండ సందులలో దాక్కున్నట్లుగా నీవు కూడా దాగుకోవలసి వస్తుంది. నిన్నెవ్వరు ఆ క్షణాన్ని కాపాడలేరు. అటువంటి గుంపులో మనం ఉండకూడదని ప్రభు ఈ దినాన మన అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, యూట్యూబ్లో వాక్యం చూస్తున్న వారులారా, నాకు ఇంకా ఈ దినము మంచిగానే ఉన్నది, ఇలాగే సాగిపోతుంది, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనం చూస్తామో చూడమో అని ఒకవేళ నువ్వు దేవుని యొక్క కట్టడలను శాసనాలను మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావేమో జాగ్రత్త. ఈ సమయంలోనే దేవుడు రావచ్చు, ఈ సమయంలోనే దేవుని రాకడ రావచ్చు, కడబోర శబ్దం వినవచ్చు. అందుకనే లోకములో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎందుకు వణుకుతారంటే, ఎందుకు కేకలు వేస్తారంటే, ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రములు ఉండవు, ఆకాశములలో మంట, సముద్రములలో మంట, భూమి మీద మంట, పర్వతములు తమ యొక్క స్థితిని కోల్పోయి కరిగిపోయి ఆ పర్వతములన్నీ కూడా గ్రామాలలోకి వచ్చి మనుషులను మీద పడి సజీవముగా ఉన్నటువంటి మనుషులను నశింపచేసేటువంటి సమయం రాబోతున్నది. ఆ పర్వతం యొక్క లావాద ద్రవము మన మీద పడి మనల్ని కాల్చివేయబోతున్నది. నువ్వు శారీరకంగా చస్తావేమో కానీ ఆత్మపరంగా మాత్రము చనిపోవు. నీ ఆత్మ వెళితే పరలోకానికన్నా వెళ్ళాలి, లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో నీ ఆత్మ నువ్వే నిర్ణయించుకొని నీ చేతుల్లోనే ఉన్నదని దేవుడి జనాన్ని మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఎంత వేడి! ఇప్పుడు 45 డిగ్రీలు వేడి ఉంటేనే మనం తట్టుకోలేక వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని మనం ఆ చల్లని గాలి పీల్చుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం. మరి 1500 డిగ్రీల సెల్సియస్, 1500 డిగ్రీల యొక్క వేడి, ఆ మరుగుచున్నటువంటి ద్రవం, ఐరన్ యొక్క ఆ ద్రవము మనుషుల మీద పడగానే మనుషులంట మాడిపోయారంట. గుర్తుపట్టలేదంట ఎవ్వరు బంధువో, అసలు ఎవరు చనిపోయారో గుర్తుపట్టలేనంతగా 6 డెడ్ బాడీస్ మాడిపోయినాయి అంట. మరి ఆ 1600 డిగ్రీల యొక్క సెల్సియస్కే అంతగా మాడిపోతే దానికన్నా రెట్టింపైనటువంటి ఉగ్రత, దానికన్నా రెట్టింపైనటువంటి దేవుని యొక్క శ్రమ ఈ లోకము మీదకు రాబోతున్నది. ఎక్కడ చూసినా రగులుకునే ఉంటుంది. మన ఇంటి పక్కన పూరిల్లు ఉందనుకోండి, ఆ పూరింటికి నిప్పంటుకుందనుకోండి, మన ఇల్లు కూడా పూరిల్లు అనుకోండి, ఏం చేస్తాం? ఆ మంట మన ఇంటి మీదకి రాకోకుండా మన ఇంటి మీద నీళ్లు చల్లుతుంటాం. ఒకవేళ వస్తుందని భయంపడి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ, ముసలోళ్ళైనా పిల్లలైనా పక్క ఇంటికి చేర్చేసేసేసి ఈ విలువైనటువంటి పాస్తులన్నిటిని కూడా చాలా భద్రముగా దాచుకుంటూ ఉంటాం. నీకు ఆ సమయం ఇంకా ఉండదు. దేవుని రాకడ సమయంలో నీకు ఆ సమయము ఉండదు. నేను అక్కడ దాక్కుంటాను, ఎక్కడ దాక్కుంటాను అనేటువంటి సమయం ఉండదు. నీ ఆస్తిపాస్తులను చక్క పెట్టుకునే సమయం ఉండదు. నువ్వు ఇంటిలో నుండి బయటికి రాగానే నీ పక్కన ఉన్నటువంటి ఇంట్లు కాలిపోతూ ఉంటుంది. ఆకాశము వైపు చూస్తే ఆకాశాలు కాలిపోతూ ఉంటాయి. సముద్రమును చూస్తే సముద్రముల మీద కాలిపోతూ ఉంటుంది. భూమి చూస్తే భూమి మీద ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మంచి ప్లేస్ అనేటువంటిది కనిపించకుండా సమస్తము కాలిపోతూనే ఉంటుంది.
నువ్వెక్కడికి పరిగెడతావు? నువ్వెక్కడికి పరిగెడతావు? ఆ ఉగ్రత దినము రాబోచున్నది. ఈ సంఘటనలన్నీ జరగబోతున్నాయి. ఏది? మత్తయి సువార్త 24:29 చెప్పిన సంఘటనలు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినటువంటి సంఘటనలు, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కనుక దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, దేవునిని నమ్మనటువంటి వ్యక్తులు, నేను దేవుని నమ్మానులే పర్వాలేదని నువ్వు అనుకుంటున్నామేమో, నీలో శ్రద్ధ భక్తి నీలో లేకపోతే నీవు కూడా అదే గుంపులో చేరబోతూ ఉన్నావు. అందుకనే మనుషులందరూ వణికిపోతారంట, మనుషులందరూ కేకలు వేస్తారంట, మనుషులందరూ తమ రొమ్మును కొట్టుకుంటారంట. మరి నీ స్థితి నా స్థితి ఏమై ఉన్నదో పరీక్షించుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 99వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 99వ కీర్తన 2వ వచనం. ఒకటో వచనము 2వ లైను. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూకంపం వస్తేనే ఎంతో ప్రాణ నష్టము, ఆస్తి నష్టం జరుగుతుంది. దేవుడు తన దూతలతో ప్రత్యక్షం అవుతున్నప్పుడు, ఆ ప్రకాశవంతమైనటువంటి దివ్యమైనటువంటి వెలుగుతో ఆయన రాబోతూ ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో మనుషులు అందరి నేత్రములు ఒకేసారి దేవుని చూస్తూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రములు లేదు, సకలము చీకటైపోయింది. మన బ్రతుకులు ఎలాగో అని వేదన పడుచున్నటువంటి సందర్భాలు జరిగిన తరువాత ఆయన మహాప్రభావముతో మహాప్రకాశముతో వస్తున్నప్పుడు ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి నేత్రము ఒక్కసారి ఆయన చూడ, అమ్మో ఏంటి వింత, ఏంటి తేజస్సు, ఏంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగు, నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు చూడలేదే, నా కనులు తట్టుకోలేకపోతున్నాయి అని ప్రతి నేత్రము చూస్తాయంట. హల్లెలూయా. ఆయన కెరూబుల మీద అతి త్వరలో రాబోతున్నాడు. భూమి కదిలిపోతున్నది. ఇప్పటి వరకు చెప్పిన సంఘటనలన్నీ కూడా జరగబోతున్నాయి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మీకా గ్రంథము 764వ పేజీ. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో తమ స్థలములను విడిచి అవును. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత పర్వతముల మీద ఆయన దిగితేనంట, ఆ పర్వతములు గట్టిగా ఉంటాయా, నీళ్ళలాగా ఉంటాయా? ఇప్పుడు గట్టిగా ఉంటాయా, నీళ్ళ వలె ఉంటాయా? ఇప్పుడు గట్టిగా ఉంటాయి. దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడైతే ఆ పర్వతాల మీదకి ఆయన దిగి ఆ పర్వతముల మీదకు నడుస్తూ ఉన్నాడో, ఆ పర్వతములు కూడా ఆయన యొక్క ఉగ్రతకు తట్టుకోలేకంట మైనము కరిగినట్లు కరిగిపోయి
అవి నీళ్ళలాగా అయిపోయి ఆ యొక్క ద్రవం అంట ఊర్లోకి వచ్చేస్తుందంట. ఏం చేస్తుందండి? ఆ ద్రవము ఊర్లోకి వచ్చేస్తుందంట. నువ్వు ఉన్న స్థలములోనే నువ్వు నిలబడాలి. పరిగెడదామంటే ఆ ద్రవంలో పడే చచ్చిపోతావు నువ్వు, అంత వేడిగా ఉంటుంది. ఆ ద్రవము ఊర్ల మీదకి, ఆ ద్రవము రోడ్ల మీదకి, గ్రామాల మీదకి, మనుషుల మీదకి, ఇళ్లలోనూ సొరబడుతుందంట. ఇదంతా ఎందుకో తెలుసా? దేవుని యొక్క పిల్లలు చేసినటువంటి దోషములను బట్టి. యాకోబు వంశస్థులు, ఇజ్రాయేలు వంశస్థులు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యమై ఉన్నది. ఇప్పుడు ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఇప్పుడు క్రైస్తవులను నేను అంటున్నానని కాదు, కానీ భక్తి చాలా కొదవైపోయింది, విశ్వాసం చాలా సన్నగిల్లిపోయింది, కడ వరకు కాపాడుకోలేనటువంటి పరిస్థితి. ఏదో నామకార్థంగా వస్తున్నాం, ఏదో కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. క్రైస్తవులలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. క్రైస్తవులలో గోజాడుకొని దేవుని దగ్గర పొందుకున్నటువంటి తత్వం తగ్గిపోయింది. చాలా నిర్లక్ష్యము, అశ్రద్ధతో ఏదో వెళతాం, ఏదో వస్తాం అనేటువంటి విధానంలోనూ ఉన్నారు. కనుక దేవుని యొక్క ఉగ్రత అతి త్వరలో రాబోతున్నది. చెప్పాం కదా, మత్తయి సువార్త 24:29, ప్రకటన 6:12, 2 పేతురు 3:10, మేకా గ్రంథము 1:3లో చెప్పినటువంటి సంఘటనలన్నీ కూడా జరగబోతున్నాయి. గనుక 99వ కీర్తన 1వ వచనంలో చెప్పినట్లుగా మనుషులు వణుకుచు, పరుగులు తీస్తూ, తమ రొమ్మును కొట్టుకొనుచు, పర్వతములలో వారు తలదాచుకుంటూ, మేము ఉగ్రత నుండి తట్టుకోలేము, మా ప్రాణమును కాపాడమని వాటిని వేడుకునేటువంటి వాళ్ళు ఉన్నారంట. ఇంకా కొన్ని గుంపుల వారు ఉన్నారు. అది చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. ఆమోస్ గ్రంథము, మేకా గ్రంథము నుండి వెనకరండి. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము, ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాలు చూద్దాం ఒకసారి. ఆకాశమందు తమ కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమును భూమి యందు పునాదులు వేయబడును. ఆయనే సముద్ర జలములను పిలిచి వాటి మీద, భూమి మీద ప్రవహింప చేయవాడు ఆయనే. ఆయన పేరే యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనములు అంటారు, 5లో ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలె అదంతయు కూడా ఒబ్బుకుచుండును, ఐగుప్తు దేశం నైలు వలె అది అణిగిపోవును. ఇక్కడంట దేవుడంట భూమిని మొత్తబోతున్నాడంట. భూమిని ఏం చేయబోతున్నాడు? మొత్తబోతున్నాడంట. అందుకని 99వ వచనము 99వ కీర్తన 1వ వచనం 2వ లైన్ అంటారు, భూమి కూడా కదులుతూ ఉంది అంటాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు భూమిని మొత్తగా ఆ భూమి కరిగిపోతుందంట. ఏంటండి అసలు తలుసుకుంటేనే భయంగా ఉంది. పర్వతాలు వచ్చి నీళ్లు పారబోస్తున్నట్లుగా అవి గ్రామాల మీద, ప్రజల మీద పడిపోతుంటే చల్లగుంటాయా? మన స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి వేడి కన్నా 10 రెట్లు వేడి ఎక్కువ ఉండవచ్చు. ఆకాశములలో మంటలు, సముద్రములు తమ స్థితిని తప్పిపోతాయి. భూమి మీద ఎక్కడ చూసినా కానీ మంటే. భూమి కదిలిపోతుందంట, భూమి కూడా కరిగిపోతుందంట.
ఏ విధముగా కరిగిపోతుందంటే ఒక నదిలో ఉన్నటువంటి నీరు ఏ విధముగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ నదిలో ఉన్నటువంటి నీరు ప్రవహించినట్లుగా భూమి కూడా కదిలిపోయి కరిగిపోయి నీళ్ల వలె అది కూడా ప్రయాణం అయిపోతుందంట. మరి ఇటువంటి కృత్యములు అతి త్వరలో జరగబోతుంటే నువ్వింకా నిర్లక్ష్యంతో ఉంటే ఎట్లాగూ, ఇంకా అశ్రద్ధతో ఉంటే ఎట్లాగూ, దేవుని రాకడ రాదులే అప్పుడే అని నువ్వు అనుకుంటే ఎలాగూ? ఈ సమయంలో దేవుని యొక్క రాకడ వస్తే నువ్వు ఎత్తపడతావా? నిరీక్షణ నీలో ఉన్నదా? ఇవన్నీ చూసి తట్టుకోలేక అన్య జనాంగము పారిపోయినట్లుగా, అన్య జనాంగము కేకలు వేస్తున్నట్లుగా, అన్య జనాంగము రొమ్ము కొట్టుకున్నట్లుగా నువ్వు కూడా కొట్టుకుంటావా? నీ భక్తి ఏమైపోతుంది? ఆఖరికి నీ విశ్వాసం ఏమైపోతుంది? నీ నిరీక్షణ ఏమైపోతూ ఉంది? దేవుడు అంటున్నాడు, ఎప్పటికైనా కానీ సరి చేసుకోను, ఎప్పటికైనా సరి చేసుకోను. నా ఉగ్రత దినమున నువ్వు సంతోషముగా ఉండాలంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగినటువంటి వారి వల్ల ఉండాలి. విశ్వాసము సన్నగిలనివద్దు, నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారుగా మీరు ఉండాలి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ గుంపులో నువ్వు ఉండబోతున్నావు? ఏ గుంపులో నువ్వు ఉండబోతున్నావు? ఆమోసు గ్రంథము 9:2 ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు భూమి కిందకి వెళ్ళినా కానీ ప్రభు అక్కడి నుండి లాగుతాడ. బండ్ల సందులలో తమ ప్రాణ రక్షణ కోసం దాగినటువంటి గుంపు ప్రజలు ఒకరు, రెండో వారు పాతాళములో దిగినటువంటి వారు ఒకరు, మూడవ గుంపు వారు ఆకాశము మీదకెక్కి అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అవునా కాదండి? ఆకాశంలో స్థలం కొనుక్కోవాలంటే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ కూడా నీరు ఉన్నాయంట, పంటలు పండుతాయంట, మనుషులు కూడా బ్రతకొచ్చంట. ఒకవేళ నా ప్రాణమును నేను అక్కడ కాపాడుకుందామని ఒకవేళ ఆకాశం మీదకి వెళ్ళినను, ఆకాశంలో రగులుకుంటే అక్కడ మంట, అక్కడ నుండి ఆయన హస్తము లాగివేయబోతుంది. హల్లెలూయా. బండ సందులలో దాగేటువంటి గుంపు ఒకటి, సముద్రములో దాగుకున్నటువంటి గుంపు ఒకటి, పాతాళములో దాగుకున్నటువంటి గుంపు ఒకటి. అంటే పాతాళం అంటే ఏంటి? కందకాలు, బంకర్స్. ఇరాన్లోను ఇజ్రాయేల్లోనూ ఎక్కువ బంకర్స్ ఉంటాయి. బంకర్స్ అంటే ఏంటంటే దానిలో ప్రజలను కాపాడటానికి కాదు, ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారి ప్రాణాలను కాపాడుకోవటం నిమిత్తము రహస్యముగా భూగర్భములో కొన్ని సొరంగాలు తవ్వుతారు. భూగర్భంలో సొరంగాలు తవ్వి అక్కడ సకల సదుపాయాలను ఏర్పాటు చేసుకుని సిమెంట్ అటు ఇటు వైపు కట్టి పడిపోకుండా గదులు ఏర్పాటు చేసుకుని, ఏసీలు ఏర్పాటు చేసుకుని యుద్ధకాల సమయంలో తమ ప్రాణాలను రక్షించుకునే నిమిత్తము వారు బంకర్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. నువ్వు అక్కడ దాగినను, పాతాళంలో దాగినను అక్కడ నుండి లాగి పడేస్తాడు. ఇదొక గుంపు. ఆకాశం మీద గృహాలు నిర్మించుకున్నటువంటి వారి గుంపు, అక్కడ నుండి ఆయన లాగివేస్తాడు. సబ్మెరైన్లని ఏర్పాటు చేసుకున్న సముద్రములో తమ ప్రాణాలను కాపాడుకుందామని ఏర్పాటు చేయబడినటువంటి ఇంకొక గుంపు ఉంది. అక్కడ కూడా సర్పమునకు ఆజ్ఞాపిస్తాడంట. 7 తలల పాము అక్కడ ఉంటుందంట, అది కాటేస్తుందంట, అక్కడే వారి అంతము జరిగిపోతుందంట. మరి నువ్వే గుంపులో ఉన్నావు? నువ్వే గుంపులో ఉంటున్నావు? పారిపోయే గుంపులో ఉంటున్నావా? దేవుని రాకడకు ఎదురు చూసి సంతోషముగా నువ్వు ఎప్పుడొస్తావు ప్రభు అనేటువంటి గుంపులో ఉంటున్నావా? ఈ చిన్న మాట చెప్తున్నా నేను. యోబు
ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా భక్తిలో నుండి తొలగిపోలా. అదే మనమైతే నీ వద్దు ప్రభువా నాకు, బై బై టాటా, బతుకుంటే బొలుసా కానీ ఏరుకు తింటాను కానీ నేను ఈ శ్రమలు నేను భరించలేను ప్రభు అని భక్తిని ఎప్పుడు విడిచిపెట్టేస్తాం. లాజరు కురుపులతో కడుగుండి సరైనటువంటి ఆహారం దొరకక దేవుడు ఆ దినానికి ఇచ్చినటువంటి ఆహారం ఒక రొట్టె ముక్కను మాత్రమే తిని సగం ఆకలితో ఉండి భక్తిలో నుండి తప్పిపోలా. ఈ శరీరము కుళ్ళిపోతుంది అనుకున్నాడు, ఆత్మకు మరణము లేదనుకున్నాడు, ఆత్మ సజీవముగా దేవుని దగ్గర సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. లాజరు దేవునిని స్తుతించాడు. ధనవంతుడు ఉన్నాడు, విలాసాలకు పోయాడు. ఎంతోమంది వాక్యం చెప్పారు, ఇప్పుడే దేవుని యొక్క రాకడ రాదు అనుకున్నాడు, నేను ఇప్పుడే మరణించను అనుకున్నాడు, నాకు ఇంకా చాలా సమయం ఉందనుకున్నాడు, నా జీవితం ఇలాగే సాగిపోద్దు అనుకున్నాడు. కానీ అనుకోని సందర్భంలో దేవుడు అతన్ని మొచ్చాడు, మరణించాడు. అతని ఆత్మలు దయ్యాలు వచ్చి పట్టుకు వెళ్ళినాయి. లాజరు ఆత్మను దేవుని యొక్క దూతలు వచ్చి పట్టుకు వెళ్ళినాయి. ఇప్పుడు నరకంలో పడిపోయిన ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభు అంటున్నాడు. వాక్యము చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోకపోతే, నీలో శ్రద్ధ లేకపోతే, నీలో భక్తి లేకపోతే నీ ఆత్మ కూడా ధనవంతుడు పక్కకే వెళ్ళబోతుంది. అప్పుడు ఏడ్చినా కానీ ఉపయోగము లేదు. భూమి మీద నీ ప్రాణములను కానీ నీ ఆత్మ నరకంలో పడిపోకోకుండా నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలని, ఇటువంటి సంఘటనలు జరగకముందే నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములు మనము దేవునితో జీవించాలి. ప్రభు ఆ విధముగా మనల్ని చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. 15వ తారీఖున పోయిన నెలలో నేను చనిపోయినట్లయితే నా ఆత్మ ఒకవేళ నరకంలో పడేదేమో. ప్రభు దగ్గర అదే కోరుకుంటున్నాను. నన్ను నేను సరి చేసుకునే నిమిత్తమే ఇంకా నాకు ఆవిష్యనిచ్చావు ప్రభా. నా బుద్ధి మారాలి, నేను సంపూర్ణంగా నీ మీద ఆనుకోవాలి. నా ఆత్మ నరకంలో పడిపోకూడదు. ఆ దినాన మరణిస్తే నా ఆత్మ నిత్య నరకంలో పడిపోయేదేమో. నేను నీతో యుగములు జీవించాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా. నీలో మార్పు రావాలి, నీ బుద్ధి మారాలి, నువ్వు సరిచేయబడాలి, ప్రార్థన చేయాలి, భక్తిలో మెలకు కలిగి ఉండాలి, దివరాత్రములు నీ నోట్లో స్తుతి ఉండాలి, దేవుని ఆరాధించాలి, నీలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని వారు ఏలుబడి చేయలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ కొద్ది మాటలను దేవుడు మన వెనుకడలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.